మనం వెళ్ళే దారిలో ఎవరైనా చనిపోయారు, అక్కడ చాలా జనం ఉన్నారు, మరి ఏం చేస్తాం? మనం తిరిగి వెనక్కి వచ్చేస్తాం. పెద్దవాళ్ళు చెప్పే పాటలకి ప్రతిదానికి కొన్ని రీజన్లు ఉన్నాయండి. ఇంకా మూర్ఖుల్లాగా ఆ కట్టుబాటుల్ని మనం వేరే విధంగా మార్చేసాం. ఎలాగంటే శవాన్ని ముట్టుకుంటే మనకేదో అయిపోతుంది, అటు వెళ్తే మనం చచ్చిపోతామేమో. ఏమండి, మనం ఎప్పటికీ చావమా? ఎప్పుడూ ఇలాగే ఉండిపోతామా? మనకి వృద్ధాప్యం రాదా? ఏమీ కాదా? ఎప్పటికైనా ఎవరమైనా అక్కడికి వెళ్ళాల్సిందే, కాకపోతే కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం మొత్తం వెలివేస్తామా? కుటుంబం మొత్తం మైలు పడిపోయినట్టు వాళ్ళని దూరంగా పెట్టేసి వాళ్ళని ఏదో అసహ్యంగా చూడడం ఎంత అన్యాయం అండి. చనిపోయిన వ్యక్తి పక్కన అగరొత్తులు వెలిగిస్తారు. చుట్టుపక్కల దోమలు, క్రీములు, కిటకాలు అలాంటివి రాకుండా ఉండాలని. ముక్కులో దూది పెడతారు. దేనికండి? ఆ ముక్కులోని ఏ దోమలు, చీమలు దూరిపోయి అవి మళ్ళీ వేరే వాటి మీద వాలకుండా ఉండడానికి. తులసి ఆకులు పెడతారు. సేమ్ రీజన్. ఏమీ నోట్లో వెళ్ళకుండా ఉండడానికి, అవి తిరిగి మన మీదకి రాకుండా ఉండడానికి. ఇంకా ఇల్లంతా శుభ్రపరుస్తారు. అది దేనికి? చనిపోయిన వ్యక్తి ఏదైనా రోగంతో చనిపోయి ఉండొచ్చు, ఇంకా ఏదైనా కారణం వల్ల చనిపోయి ఉండొచ్చు. ఆ బ్యాక్టీరియా ఇంట్లోనైతే ఉంటుంది కాబట్టి అందుకని ఇల్లు శుద్ధి చేస్తారు. మనం ఎందుకు మైలు పాటించాలి? మనం ఎందుకు 11 రోజులు బయటకు వెళ్ళకూడదు, ఎవరితో చేరకూడదు, పనులు చేయకూడదు అని ఎందుకు పెట్టారంటే, బయటికి వెళ్ళి మనం డిస్టర్బ్ మైండ్తో బయటకు వెళ్తాము, ఆ పనులు సరిగ్గా చేయలేం, చేసే పనులు పాడు చేస్తాం, ఆ సక్సెస్ అవ్వవు కదా. ఒక 10 రోజులు ఇంట్లో రిలాక్స్ అయ్యి తలారా స్నానం చేసుకుని అవన్నీ శుద్ధి చేసుకుని బయటకు వెళ్తే ఫ్రెష్గా ఉంటుందని అలా పెట్టారన్నమాట. అంతేనండి, అంతే. మనం శవం ముట్టుకోవడం వల్ల మనకేమో అయిపోతుందని కాదండి.